బ్రేకింగ్ న్యూస్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ రోజు సుప్రీం కోర్టులో ఏం జరగబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు. చంద్రబాబు స్కిల్ కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ కీలక విచారణ జరగబోతోంది. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలి అంటూ ఏపీ సిఐడి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై గత నెల 16వ తారీఖున సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలైందని కోర్టుకు సిఐడి తరపు న్యాయవాది తెలిపారు. చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు అని, ఆయన కుమారుడు లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారు అంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సిఐడి అధికారులు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారు అని వాదనలు వినిపించారు. అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్లో పేర్లున్న వారి అందరి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు అంటూ సిఐడి పిటిషన్ వేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. దీంతో ఎన్నికల వేళ ఏం జరుగుతుందో అనే అంశంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. ఈ కేసులో 2023 ఆగస్టులో చంద్రబాబును ఏపీసీఐడి అరెస్ట్ చేసింది. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే సిఐడి అధికారులు చెప్తున్నారు చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు అని. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సిఐడి. సుప్రీంకోర్టు ఈరోజు ఎటువంటి తీర్పును వెల్లడిస్తోంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఏపీ సిఐడి సుప్రీంకోర్టును అడుగుతోంది చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించారు కాబట్టి బెయిల్ను రద్దు చేయండి అని. సో మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, సుప్రీంకోర్టులో ఈరోజు ఏం జరుగుతోందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఎన్నికల ముంగిట చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలి అంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఎన్ని గంటలకి ఈరోజు ఏదైనా ఆర్డర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? ఈ కేసులో ఆల్రెడీ వాదనలు ముగిసిన నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతోంది? లోక్సభ ఎన్నికల వేళ ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల పండగ వాతావరణం చోటు చేసుకుంది. పలు రాష్ట్రాల్లో పలు చోట్ల ఫేస్ వైజ్ గా ఎన్నికలు జరగబోతున్నాయి. మరికొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల లోపలే ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సర్కారు చాలా కీలకమైన స్టెప్ వేసింది. చంద్రబాబుకి సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ను రద్దు చేయాలంటూ సిఐడి ఒక పిటిషన్ వేసింది. మరి సర్వోన్నత న్యాయస్థానంపై ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. మరి దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చాలా ఉత్కంఠగా మారింది. అయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ ని రద్దు చేయాలి అంటూ కూడా సిఐడి న్యాయవాది రంజిత్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం దీనిపై డెసిషన్ తీసుకోబోతుంది. గతంలో కూడా మనం చూసుకుంటే సెక్షన్ 17A కి సంబంధించి అనేక అంశాలపై చంద్రబాబుకి సంబంధించి ఒక పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ తో ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఏపీ గవర్నమెంట్, ఏపీ సిఐడి ఇది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఈ రోజు ఆ కేసు విచారణ కూడా రాబోతుంది. మరి ఎలాంటి డెసిషన్ వస్తుంది? చంద్రబాబు చూసుకున్నట్టుగైతే చాలా బిజీగా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో. మరి ఈ సమయంలో ఎలాంటి డెసిషన్ వస్తుంది, కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది టీడీపీ శ్రేణులు చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నారు, చాలా టెన్షన్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఎలాంటి డెసిషన్ వచ్చినా కూడా అంటే కోర్టు ఈ సమయంలో ఎలక్షన్స్ సమయంలో చాలా హార్డ్ డిసిషన్ తీసుకోదు, చంద్రబాబుకి తగిన రిలీఫే వస్తుందని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా చాలా స్ట్రాంగ్ గా వాదనలు వినిపించారు. మరోవైపు చూసుకున్నట్టుగైతే ఏపీ సిఐడి మాత్రం వాదనలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏపీ సిఐడి కూడా తన వాదనలు స్ట్రాంగ్ గా వినిపించింది. మరి ఏపీ సిఐడి వాదనల నేపథ్యంలో చంద్రబాబుకి రిలీఫ్ ఇస్తారా, లేదంటే బెయిల్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ కోర్టు తీసుకుంటుందా అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులోని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడా ధర్మాసనం ఈ రోజు మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతుంది. బెయిల్ పిటిషన్
అంశమే ఇక్కడ చాలా బెయిల్ రద్దు అంశమే ఇక్కడ చాలా ప్రధానంగా ఉంది. బెయిల్ మీద చంద్రబాబు నాయుడు ఉన్నారు. దాదాపుగా 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన ఆ బెయిల్ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన బయటికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ బెయిల్ వ్యవహారం చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపించిన వాదన ఏంటి? చంద్రబాబు ఇటు సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ షరతులను ఉల్లంఘించారు, లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారంటూ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు ఏంటి? అయితే చంద్రబాబు తరపున న్యాయవాదం చెప్తుందండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర లేదు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా ఆయన అకౌంట్ గానీ, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ గానీ, అలాగే ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణి గాని, నారా లోకేష్ గాని, దేవాంశ్ గాని, ఎవరి అకౌంట్స్ కి ఒక్క రూపాయి కూడా వెళ్ళినట్టు ఆధారాలు లేవు. కేవలం ఇక్కడ ఎలా ఉందంటే లిక్కర్ స్కామ్ లో ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా అదే రకంగా ఉంది. అంటే ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ముందుగానే చంద్రబాబుని అరెస్ట్ చేసేశారు. అరెస్ట్ చేసి ఆధారాల కోసం పాకులాడింది సిఐడి. ఇక్కడ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎలాగా అరెస్ట్ చేసిన తర్వాత ఎలాగైతే ఆధారాల కోసం పాకులాడిందో ఇక్కడ సిఐడి కూడా అదే రకంగా పాకులాడింది. ఈ నేపథ్యంలోనే ఇక చంద్రబాబు న్యాయవాదులు చాలా స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు. చంద్రబాబు ఇక్కడ ఎలాంటి తప్పులు చేయలేదు. చంద్రబాబు దగ్గర సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆధారాలు ఏమి కూడా సిఐడి దగ్గర లేవు. ఎవరో ఒకళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ను బేస్ చేసుకొని ఈ రోజు ఈ రకంగా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆయన బెయిల్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా న్యాయవాదులు కోర్టుకు విన్నవించబోతున్నారు. దానికి తోడు సెక్షన్ 17A చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా ఈ అంశం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఈ రోజు అంటే ఈ బెయిల్ రద్దుకు సంబంధించి ఈ సిఐడి అయితే కోర్టుని కోరుతుంది. మరి కోర్టు మాత్రం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది? ఎందుకంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన నేత, ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి బెయిల్ కి సంబంధించి ఎటువంటి రద్దు అనేది జరిగే అవకాశం లేదు. ఈ కేసు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. మరి ఎప్పటికి వాయిదా వేస్తారు, ఎన్నికల తర్వాతకి వాయిదా వేస్తారా, ఎప్పటికి వాయిదా వేస్తారు అనేది వేచి చూడాల్సిందే రోహిత్. ఇప్పటికిప్పటిగా ఈ కేసు సిఐడి రద్దు చేయాలనే పిటిషన్ మీద ఇమీడియట్ గా హార్డ్ డెసిషన్ అయితే కోర్టు నుంచి ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. కేసుని వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి రోహిత్. రైట్ రామకృష్ణ, ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగబోతోంది. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలి అంటూ ఏపీసీఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై గత నెల 16వ తారీఖున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలైందని కోర్టుకు సిఐడి తరపు న్యాయవాది తెలియజేశారు. చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారు అంటూ నిబంధనలను ఉల్లంఘించారు. కాబట్టి బెయిల్ను రద్దు చేయాలి అంటూ సిఐడి వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పుని ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.